వామపక్ష పార్టీల ప్రాబల్యం ఏమిటి? వామపక్ష పార్టీల భవితవ్యం ఏమిటి? ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఎంతవరకు ఉన్నారు? సో ప్రస్తుత ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అటు ప్రభుత్వాలకు కానీ ఇటు ప్రజల తరపున కానీ మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విఎస్ఆర్ వి శ్రీనివాసరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. విఎస్ఆర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ ఐ కౌంటర్. రైట్. సో ఒక కూటమిగా ఉండాల్సినటువంటి వాళ్ళు, బలంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు బీటలు వారుతున్నారా వామపక్ష పార్టీలు? దాంట్లో సిపిఎం గురించి అడిగితే ఏం చెప్తారు? అంటే కమ్యూనిస్టు ఉద్యమానికి 100-150 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచంలో ఉంది, మన దేశంలో కూడా ఉంది. అనేక సందర్భాల్లో ఆటుపోట్లు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి. అందులో గత 30 సంవత్సరాలుగా మేము బలహీనపడుతున్న మాట వాస్తవమే. గ్రాడ్యువల్గా ఇది ఒక స్టేజే. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రలో కానీ చూస్తే ఈ వెనుకబాటు, బలహీనపడటం అనేది ఒక స్టేజ్. కానీ ఇదే పర్మనెంట్ కాదు. ఇది ఇలా దిగజారిపోతూ కూడా ఉండదు. ఎందుకంటే మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు మొన్న బడ్జెట్ సెషన్లో చూస్తేనే మన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందో, ప్రజల పరిస్థితి మేము మొదటి నుంచి చెబుతున్నాం. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతున్నది. ఉత్పత్తి పెట్టుబడులు కాదు పెంచాల్సింది, ఇప్పుడు పెంచాల్సింది ప్రజల యొక్క జీవన ప్రమాణాలని. ఇప్పుడు అదే రుజువైంది పార్లమెంట్లో. కానీ ఆలస్యంగానైనా కమ్యూనిస్ట్ పార్టీని మరలా తిరిగి ఆదరించేటువంటి రోజులు మరలా తిరిగి వస్తున్నాయి. ప్రపంచ పరిణామాల్లో ఎక్కడ చూసినా మనకు అది ఆ మార్పు కనిపిస్తుంది. ఈ మారుతున్న రాజకీయ సమీకరణాలు కానీ, మారుతున్న రాజకీయ పరిస్థితులు కానీ, ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి మీరు ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఉండాల్సిందే. బట్ ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మీరు ఈరోజు చట్టసభల్లో లేకపోవడం, 4 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో ఒక్కడో అడపాదడపా ఈ రోజు ఉంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఒక్క స్థానంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిస్థితి. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇప్పుడు పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు తన్నుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం తప్ప ప్రజల గురించి మాట్లాడేది తగ్గిపోతుంది. అందుకని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అందువల్ల తగ్గిపోవటం అనేది వామపక్షాలకు ఎంత నష్టమో అంతకన్నా ఎక్కువగా ప్రజలకి, ప్రజాస్వామ్యానికి నష్టం అనేటువంటి భావం ఇప్పుడు బలపడుతున్నది. అందుకని దేశానికి వామపక్షాలు కావాలి. ఇప్పుడు మేము అన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు జనం కూడా మీరు లేకపోతే అడిగేవాళ్ళు కూడా లేరు. ఎవరు అధికారంలో ఉన్నవాళ్ళు అంటున్నారు, తెలుగుదేశం వాళ్ళతో సహా. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు కానీ మీరు లేకపోతే అడిగేవాళ్ళు కూడా లేరు, మీరు బలపడాలి, ఏదో రకంగా మీరు ముందుకు రావాలని ఆకాంక్ష వ్యక్తం చేసేవాళ్ళు ఆ పార్టీలో కూడా ఉన్నారు. అందుకని కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయారని మాట వాస్తవం కాదు, పోవాలని కూడా ప్రజలు కోరుకోవటంలా. అయితే ఈరోజు కారణాలు వేరువేరు. మీరు అన్నట్లు కొన్ని కారణాలు, బలమైన కారణాలే ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావం మారుతున్నది. ఇంతకుముందు రాజకీయాలే సర్వస్వంగా, వాళ్ళు తప్పు చేయని ఒప్పు చేయని రాజకీయ వృత్తిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడైతే వ్యాపారం మారిందో ఈ డబ్బులు పెట్టి కొనుగోలు చేయొచ్చు, మార్కెట్లో నాయకులను కొనవచ్చు, ఓట్లు కొనవచ్చు అనేది వస్తున్నది. అందుకని ఇది వ్యాపారంగా రాజకీయంగా మారటం వల్ల ప్రస్తుతం ఈ పోటీలో తట్టుకొని తక్షణం నిలబడలేకపోయినా ఇది ఎల్లకాలం సాగదు. ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా రాజకీయంలో వాళ్ళ మధ్య తగాదాలు పెరిగిపోయి వాళ్ళు మేము డబ్బులు పెట్టలేము, మీరు అడిగినంతగా ఇష్టానుసారం ప్రతి సంవత్సరం అని ఇప్పుడు జమిలీ ఎన్నికలు కోరుతుంది కూడా దానికోసమే, డబ్బులు పెట్టుబడి తగ్గించుకోవటానికి. అందుకని ప్రజల్ని సంతృప్తి పరచడం క్రమంగా వాళ్ళకి శక్తి తగ్గిపోతున్నది. ఇంతకుముందు ఒకళ్ళే డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు డబ్బులు ఇస్తున్నారు. ఓట్లు వేసినా ఇవ్వకపోయినా, ఓట్లు వేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఓట్లు వేసినా ఇవ్వకపోయినా ఇస్తున్నారు. సో ఆర్థిక శక్తి మందగించింది. ఆర్థిక శక్తి మందగించింది, డబ్బుల యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఇద్దరు పోటీలు పడి ఇష్టానుసారం ఇచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఒకటి, వామపక్ష పార్టీలు ఉన్నాయే ప్రజల కోసం. సో ప్రజల కోసం క్వశ్చన్ చేసినటువంటి క్రమం గత 80 ఏళ్ల భారతంలో మనం చూసాం. నాకు తెలిసి ఒక 80 ఏళ్ల నుంచి 40 నుంచి 70% వరకు చట్టసభల్లో ఉండేటువంటి మీరు ఈరోజు 0 స్థానానికి వస్తున్నారంటే ఎక్కడ చేంజెస్ జరగాలి అన్నది ఒక ప్రశ్న. అండ్ రానున్న కాలంలో కమ్యూనిస్టులు అయిపోతున్నారా అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తుంది. అంటే కమ్యూనిస్టులు కనుమరుగవబోతున్నారనే ప్రశ్నకి ప్రస్తుతం కాలం చెల్లింది. ఒక 5-6 ఏళ్ల క్రితం, అంతకుముందు 20 ఏళ్ళు యువతల ఆ ప్రశ్నకి వాల్యూ ఉంది. మేము కూడా ఒక రకమైన ఆత్మరక్షణలో ఉన్నాం, మమ్మల్ని ఏ రకంగా నిలబెట్టుకునే స్థితిలో. ఈరోజు అలా కాదు. ఈరోజు తిరిగి కమ్యూనిస్టులు ఎదురుదాడి చేసేటువంటి స్థానానికి ఇప్పుడు వస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పులను కూడా చూస్తున్నాం. డబ్బులు పెట్టి ప్రజలను సంతృప్తి పరిచేటువంటి శక్తి వాళ్ళకి తగ్గుతున్నది. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి జనాన్ని ఎట్లా కూడా జోకొడదామనే శక్తి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 8 నెలల నుంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడానికి వాళ్ళకి శక్తి చాలలా. 8 నెలలు సూపర్ 6, ఇంకోటి శక్తి చాలక
విజన్ 2047 అనేది సుదీర్ఘమైనటువంటి లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టి చూపెట్టి సంతృప్తి పరుద్దాం అనుకున్నారు. ఎందుకంటే అక్కడ డబ్బులు నిజం, అది వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. మరి ఆ శక్తి తగ్గింది. పాలకపక్షాలకి, ప్రభుత్వాలకి, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి సంతృప్తి పరుద్దాం అనే శక్తి తగ్గిపోయి ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇక ఆ తాయిలాల కోసం ఎదురు చూసి బతికే పరిస్థితి కాదు. అందుకని ఇంతకు ముందులాగా ప్రజలను సంతృప్తిపరిచే శక్తి లేనప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అదే వామపక్షాలకు అనుకూలమైన భూమికి సృష్టిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ రోజున్న నేపథ్యం వామపక్షాలు పెరగటానికి, తిరిగి పుంజుకొని అడ్వాన్స్ కావడానికి అవసరమైనటువంటి ఒక నేపథ్యం ఈరోజు ఏర్పడుతుంది. బట్ ఇంత జరుగుతుంది. ఒకవైపు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న మాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటు ప్రతిపక్షం ఎంత ఆర్థికంగా నష్టపరిచింది, ఒక విధ్వంసం సృష్టించింది అన్నటువంటి అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. డబ్బులు లేవు, వచ్చే పరిస్థితి ఎట్లా ఉందన్నది మనం చూస్తున్నాం మొన్న బడ్జెట్లో కూడా. బట్ ఇది ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ప్రతిపక్షమా, వామపక్షమా? సో మీరు అంటున్నారు వామపక్షం ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తామని చెప్పేసి. అసలు ప్రజల్లో ఉన్నారా, లేదంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మీలాంటి మేధావులు ఈ రోజు మౌనంగా ఉంటున్నారా? మేము మౌనంగా ఉండటం లేదు. యాక్చువల్గా ఇప్పుడు మొన్న ఏజెన్సీ ప్రాంతంలో 170ని తీసేయాలా అనే ఒక మాట అయ్యన్న పాత్రుడు లాంటి ఒక సభాపతి నుంచి వచ్చినప్పుడు ప్రజల యొక్క గొంతుకుని వినిపించింది వామపక్షాలు. ప్రభుత్వం మధ్యలో కళ్ళు తెలుసుకొని ముందే మేలుకోలేదు. వాళ్ళు ఆలస్యంగా మేలుకొని విత్తురాయాల్సినటువంటి పరిస్థితి, మేము అటువంటి ఆలోచన లేదని చెప్పిన తర్వాతనే ప్రజలు సంతృప్తి పడ్డారు. అందుకని వామపక్షాల గొంతు ఎప్పుడు మూగిపోలేదు. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆదరించకపోయినా రేపొద్దునైనా వాళ్ళు ఆదరిస్తారు. ఎందుకంటే మాకు పక్కన ఇప్పుడు శ్రీలంక కనిపిస్తుంది. ఉదాహరణ చూడండి, శ్రీలంకలో 5 సంవత్సరాల క్రితం శ్రీలంక జేవీపీ, కమ్యూనిస్ట్ పార్టీ జేవీపీ అనేది, వాళ్ళు 3% వాళ్ళ ఓట్లు 3 పార్లమెంట్ స్థానాలే ఉన్నాయి. ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికల్లో వాళ్ళు 52% ఓట్లు పెంచుకున్నారు, 246 స్థానాలకు పెరిగారు, అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్లో, అధ్యక్ష ఎన్నికలు రెండులో 5 ఏళ్లలో ఎంత వచ్చింది మార్పు? పక్కనే ఇటు నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఎన్ని భేదాలు ఉన్నా లాస్ట్ 25 ఇయర్స్గా కమ్యూనిస్ట్ పార్టీలను ఆదరిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ లెక్క ప్రకారం అది గొప్ప హిందూ రాజ్యం. ఆ హిందూ రాజ్యంలోనే ఎర్రజెండా ఎగురుతున్నది. అందువలన హెచ్చుతగ్గులు ఉన్నా మీరు అంటున్నటువంటి తగ్గాల్సినంతవరకు మ్యాక్సిమం తగ్గిపోయి తగ్గే సమస్య లేదు. ఏదైనా ఉంటే అడ్వాన్స్ అవటానికి అవసరమైనటువంటి నేపథ్యం ఇప్పుడు సిస్టంలో తయారవుతుంటాము. సిస్టంలో సిస్టమ్ ని తయారు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సిస్టమ్ తయారు చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. బట్ అంతకంటే ముందు మీరు ఇంకొక మాట అన్నారు. సో ఇక్కడ రాజకీయ పరిస్థితిని కూడా ఇప్పుడు మీరు ఉదాహరించడం జరిగింది. కమింగ్ టు ప్రపంచంలో మార్క్స్, లెనిన్, ఫెడరల్ కాస్ట్, చెగువేరా ఇట్లాంటి సిద్ధాంతాలు ఆయా దేశాల్లో ఇప్పటికీ నడుస్తున్నటువంటి క్రమంలో భారతదేశ రాజకీయ వ్యవస్థలో మీరు ఇమడలేకపోతున్నారా, లేదంటే దీన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే ప్రపంచంలో చాలా మార్పులు వచ్చిన దాంట్లో సోవియట్ యూనియన్ పడిపోవడం, అమెరికా అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు 30 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ పడిపోయినప్పుడు అమెరికా ఏమన్నదంటే, ఇదే అమెరికా ప్రెసిడెంట్, వ్యక్తి సేమ్ కాకపోవచ్చు, కమ్యూనిజం పాతాళానికి తొక్కిపోయింది, కమ్యూనిజం రోజులు ఇజాలకే కాలం చెల్లింది. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు అదే అన్నాడు, ఇజాలకు కాలం చెల్లింది టూరిజం అని చెప్పని. ఇప్పుడు అదే అమెరికా ట్రంప్ ఏమంటున్నాడు, మాకు ప్రపంచంలో నెంబర్ 1 శత్రువు కమ్యూనిస్టులు అంటున్నాడు. పాతాళంగా తొక్కబడినటువంటి కమ్యూనిస్టులు, అడ్రస్ లేకుండా కమ్యూనిస్టులు ఈరోజు అమెరికాకు మొదటి శత్రువు ఎలా అయ్యాడు? పక్కలో బల్యంలాగా మెక్సికో ఒకవైపు, నికరాగ్వా ఒకవైపు, క్యూబా ఒకవైపు, ఇప్పుడు చైనా పెద్ద పోటీదారుడిగా వస్తున్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళు మళ్ళీ ప్రపంచంలో కమ్యూనిజం మాకు శత్రువు అనే స్థితి వచ్చిందంటే ఇది మారిన పరిస్థితికి అర్థం పడుతున్నది. దీన్ని గుర్తించడం లేదు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దీన్ని గుర్తించడం లేదు. వాళ్ళు 30 ఏళ్ల క్రితం మైండ్ సెట్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, 30 ఏళ్ల నాటి మైండ్ సెట్ లో ఉన్నాడు. అడ్వాన్స్ ఉన్నారు కదా, మైండ్ సెట్ 30 ఏళ్ల కిందకి ఉంటే కనుక మీరు అడ్వాన్స్ ఉన్నాం కాబట్టి మీరు చేసే ఉద్యమం కానీ మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ ప్రభుత్వం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉందా? మా సలహాలు తీసుకుంటే వాళ్ళు సిస్టమ్ నడపలేదు. ఎందుకంటే ఆ సిస్టమ్ దెబ్బతీసే ఇప్పుడు అదానితో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, సెక్కి ద్వారా విద్యుత్ ఒప్పందం, ప్రజలకు నష్టం, 1,20,000 కోట్లు నష్టం, ప్రజల మీద భారం, దాన్ని రద్దు చేయండి అని ఇంతకుముందు తెలుగుదేశం కూడా చెప్పింది ఎన్నికలకు ముందు, ఇది అన్యాయం, అక్రమం ఈ ఒప్పందం అని. ఇప్పుడు వాళ్ళే ఆ ఒప్పందాన్ని అమలు చేస్తున్నారు. అంటే అదాని విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నాడు. మా సలహా ఉంటే వాళ్ళు రద్దు చేయాలి, రద్దు చేస్తే ప్రజలకు 1,00,000 కోట్ల భారం తగ్గుద్ది, కరెంట్ ఛార్జీలు మిగులుతాయి, ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన అవసరం ఉండదు, ప్రజలు రిలీఫ్ ఫీల్ అవుతారు, దానివల్ల వాళ్ళకి లాభం, ప్రజలకు రిలీఫ్ వస్తే ప్రభుత్వానికి కదా లాభం. దీన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తే అయిపోతుంది, వాళ్ళకి సలహా ఇవ్వలేకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు కార్యక్రమం రూపొందించాం, ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఈ 3 అంశాలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని, సెక్కి ఒప్పందం రద్దు చేయాలని, 3 ఒప్పందాలు 3 రద్దు చేస్తే ప్రజలకి మా లెక్క ప్రకారం ఈ రోజు మోడర్న్ అయిన తర్వాత పవర్ ప్రొడక్షన్ రూపాయికి యూనిట్ ఇవ్వచ్చు, 1 రూపీకి యూనిట్ ఇవ్వచ్చు కరెంటు. ఇప్పుడు ₹2.99 మినిమం
లెక్కేస్తున్నారు. ఆచరణలోకి వచ్చి ₹5 పడుతుంది ఈ ట్రూ అప్ ఛార్జీలు వీటన్నిటి వల్ల. ఆన్ రికార్డ్ ₹1.99. కానీ కట్టేది ₹5 యూనిట్కి. ఇది మోసం కదా. ఇది జనానికి మేము చెబుతున్నాం. రేపు ఒక క్యాంపెయిన్ కూడా కంపారిజన్ నడుపుతున్నాం. చెప్తారా? జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కొంత ఏమన్నా డెవలప్మెంట్ కనిపిస్తుందా మీ ఆలోచన విధానంలో కానీ, లేదంటే జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో కానీ? అంటే మా ఆలోచన కాసేపు పక్కన పెట్టండి. మేము చెప్పింది అంటే రాజకీయం అని అంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, ఆయన పోయి ఈయన వచ్చాడు, ఏం మార్పు తీసుకొచ్చాడు. ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మేము తిరుగుతున్న చోట అన్ని చోట్ల మేము కాదు, అంటే వామపక్షాలు వెనకున్న ప్రజలు కాదు, వైసీపీ వాళ్ళు కూడా కాదు, తెలుగుదేశం వెనక ఓటేసిన ప్రజలు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏమిటి తేడా ఇద్దరు. కాబట్టి ప్రజలకు ఇప్పటి వరకు విజిబుల్గా ఎటువంటి డిఫరెన్స్ కనపడటం లేదు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన పాలసీలను వీళ్ళు కొనసాగిస్తున్నారు. కాదు భాష మారింది, నాయకుల ముఖాలు మారినాయి. అది తేడా. సో ఆ సంప్రదాయం, తిట్టుకునే రాజకీయ సంప్రదాయం పోయింది అంటున్నారు. కొంచెం హుందా అది ఇంకా మనకి రేపు అసెంబ్లీ వాళ్ళు లేరు కాబట్టి అది ఇద్దరు ఉంటే తిట్టుకునే వాళ్ళు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి కొంత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూసుకున్నా కానీ ఏపీకి కొంత వెసులుబాటు కల్పించారు. ప్రత్యేకంగా బీహార్కి ఏపీకి ప్రత్యేక నిధులు ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మొన్న యూనియన్ బడ్జెట్ లో కూడా ఏపీకి భారీగా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా స్టీల్ ప్లాంట్ కూడా చాలా బడ్జెట్, ఐ థింక్ 11,000 పైచిలకు కోట్ల రూపాయలు కూడా స్టీల్ ప్లాంట్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు బ్రిడ్జిలు కానీ, లేదంటే వైజాగ్ రైల్వే కోచ్, రైల్వే జోన్ విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ సో కొంత ఏకాగ్రత కానీ, ఆ నిబద్ధత కానీ కనిపిస్తోంది కదా. బీహార్కి ఆంధ్రాకి ఈ బడ్జెట్లో పోలిక లేదు. బీహార్కి చాలా ఎక్కువ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కన్సెషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదనంగా ₹1 కూడా ఇవ్వాల. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల ప్యాకేజీ అనేది దానికి పరిష్కారంగా టెంపరీగా ఇప్పుడు 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు. మేము జీతాలు ఇవ్వం, మీరు జీతాలు లేకుండా పనిచేయండి అంటున్నారు. పైగా వీఆర్ఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసేయటం. 10 మంది పనిచేసే చోట 5 పనిచేస్తే ఆ ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది. అంటే రేపు పొద్దున కార్మికుల మీద నెపం నెట్టి మీ వల్లే మోతేస్తున్నాం అని చెప్పడానికి అవసరమైన కొత్త నేపథ్యాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. పూర్తిగా స్ట్రాటజిక్ సేల్ అని క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని ఇంతవరకు వెనక్కి తీసుకోవాలి. మాటలు చెబుతున్నారు, మేము ముందుకు పోలేదు, దాన్ని అడ్వాన్స్ కావట్లేదు, దాన్ని ఆపుతున్నాం అంటున్నారు తప్ప దాన్ని రద్దు చేయాల్సిన క్యాబినెట్ ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయం ఎప్పుడు లైవ్లో ఉంటుంది. క్యాబినెట్ స్ట్రాటజిక్ సేల్ అనే నిర్ణయం వెనక్కి తీసుకోలేదు. వాళ్ళకి మైనింగ్ కావాలి, ఓన్ మైనింగ్. అది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీపై ప్రధానమంత్రిని కలిసి దీనికి మిట్టలకు అడిగాడు, కానీ ఆర్సెల్ మిట్టలకి ఇవ్వమని గనులు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వమని అడగలేదు. గనులు ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా బయటపడతారు దీని నుంచి? ఎందుకంటే నష్టం నుంచి బయటపడి శాశ్వతంగా ఇది నడవటానికి అవసరమైన పూర్తి స్థాయిలో నిర్ణయాలు జరగల. ఇప్పుడు డబ్బులు ఇచ్చాము, మీరు పని చేయలేదు, అందుకని మూసేస్తున్నాం అని చెప్పడానికి అవసరమైన సరికొత్త నాటకానికి తెరలేపుతున్నారు. డబ్బులు ఇవ్వడానికి మేము వ్యతిరేకిస్తలేదు. అసలు 4 ఏళ్ల పోరాటం ఇది, చరిత్రలోనే అత్యంత గొప్ప పోరాటం. వాళ్ళు ప్రైవేట్గా చేస్తామని చేయకుండా అడ్డుకున్నటువంటి పోరాటం 4 ఏళ్ల నుంచి. దాని యొక్క ఫలితం ఏంటంటే 4 ఏళ్ల తర్వాత 11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చారు. కానీ అది బడ్జెట్లో మొత్తంగా కూడా చూపెట్టల. అట్లాగే ఇప్పుడు మనకి రాజధాని అన్న రాజధానికి లోన్ ఇప్పించింది ప్రపంచ బ్యాంక్ లోన్, బడ్జెట్లో సపోర్ట్ లేదు. యాక్చువల్గా రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రాన్ని, పోలవరం నిర్మించాల్సిన బాధ్యత కేంద్రాన్ని, జాతీయ ప్రాజెక్ట్ అది. అందులో ఇచ్చిన డబ్బులన్నీ కాంట్రాక్టర్ల కోసం ఇచ్చారు తప్ప నిర్వాసితులకు ఇవ్వలేదు. మొత్తం 55,000 కోట్లు, 33,000 కోట్లు నిర్వాసితులకే ఇవ్వాలి. నిర్వాసితులకు ఇచ్చినంత 6,000 కోట్లు. అత్యధిక భాగం కాంట్రాక్టర్కి ఇచ్చారు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి కారణమైన కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోకుండా వాళ్ళకి మళ్ళీ ఇంకొక 1000 కోట్లు ఇచ్చి వాళ్ళ చేతనే బాగు చేస్తున్నారు. ఇప్పుడు 3 సార్లు రివైజ్ చేశారు డ్యామ్ సంబంధించిన ఎస్టిమేట్స్ని, కానీ నిర్వాసితులకు ఒక్కసారి కూడా ఎస్టిమేషన్ అప్డేట్ చేయలేదు. ఎప్పుడో 2004లో నిర్ణయించిన నిర్వాసితుల పరిహారం ఇప్పుడు కూడా ఇస్తామంటున్నారు. మరి ఏమిటి 2.5 లక్షల కుటుంబాలు వాళ్ళని ముంచేసి ఎట్లా చేస్తారు? దానికి కేంద్రం నిధులు ఇవ్వలేదు. కాబట్టి మన రాష్ట్రానికిగా మన ప్రత్యేక హోదాలో కానీ ఇప్పుడు పెట్టుబడుల కోసం దావోసు అంతా తిరుగుతున్నారు, దేశాలు తిరిగి వస్తున్నాయని ప్రకటిస్తున్నారు. మనకు ప్రత్యేక హోదా వస్తే వీళ్ళు తిరగబని లేదు. పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు, పోటీలు కూడా వస్తారు. మన వాళ్ళ చుట్టూ తిరిగే కన్నా వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు. అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఎందుకు జారవిడ్చుకుంటున్నాడు? పైగా ఈ తెలుగుదేశం మీద ఆధారపడి ప్రత్యేక హోదా కంటే కూడా ఇప్పుడు అంశాన్ని ప్రజలు కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు, ప్రతిపక్షాలు కూడా పెద్దగా మాట్లాడట్లేదు. ఇప్పుడు కావాల్సింది బడ్జెట్, ఇప్పుడు కావాల్సింది ఒక అభివృద్ధి. సో అది కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి సో మొదటి ముద్ద కొంచెం వీళ్ళకి ఎక్కువ పెడుతున్నారు కదా అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది కదా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం, వైసీపీ, జనసేన 100% ఓటర్లకి ప్రాతినిధ్యం వహించేటువంటి వీళ్ళు, వాళ్ళ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రజల వాయిస్ రాదు. మేము మాత్రం వినిపిస్తున్నాం. మా వాయిస్ అంత గట్టిగా పోవట్లేదు, మైనారిటీగా ఉన్నాం కాబట్టి.
అందుకని వాళ్ళు వితురయ్యారు కాబట్టి అది న్యాయం అనలేదు. మొదట తెలుగుదేశం వితురైంది, అప్పుడు జనసేన విమర్శించారు వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు వితురైపోయారు. వైసీపీ మేము వదులుకోలేదు అన్నారు, వాళ్ళు వదులుకున్నారు, మాట్లాడటం లేదు. ఇప్పుడు వామపక్షాలు మాత్రమే మాట్లాడుతున్నాయి. మేము చెప్పేదంటే ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల వచ్చే నష్టం లేదు. పెట్టుబడిదారులు వాళ్ళు రాయితీల కోసం ఎగబడి వస్తారు ఆంధ్రప్రదేశ్కి. నువ్వు వాళ్ళ చుట్టూ తిరగమని వాళ్ళు మీ చుట్టూ తిరుగుతారు. ఎందుకు ఈ అవకాశం వదులుకుంటున్నారు? మీ మీద ఆధారపడిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీరు కానీ గట్టిగా పట్టుబడితే నితీష్ కుమార్ రోజు మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా గురించి. దానివల్ల నిధులు కూడా పెరుగుతున్నాయి వాళ్ళకి. మనం అసలు మాట్లాడటం మానుకున్నాం గవర్నమెంట్. మేము అందుకని చెబుతున్నాం, మీరు మళ్ళీ రివైవ్ చేయండి ఆ డిమాండ్ని. మేము ఒక్కళ్ళమే మాట్లాడితే చాలదు, ప్రభుత్వం మాట్లాడాలి, ప్రతిపక్షం మాట్లాడాలి. వీళ్ళిద్దరూ బీజేపీకి భయపడిపోయి సరెండర్ అయిపోయారు. ప్రత్యేక హోదానంటే అక్కడ నోరు మూయిస్తారు ఢిల్లీలో. వీళ్ళిద్దరి మీద కేసులున్నాయి, ఇద్దరు సిబిఐలు రైడ్లు భయపడిపోయి కేంద్రానికి సరెండర్ అయినప్పుడు చిన్న వాయిస్ అన్నా మా వాయిస్ వినిపించడం తప్ప ఇంకొక గత్యంతరం లేదు. సో మీది అతిపెద్ద పార్టీలు మీ అన్ని, దేశాన్ని మొత్తం ఒక్కొక్క రాజకీయ వాతావరణం మార్చేసి చట్టసభల్లో కీలకంగా వ్యవహరించినటువంటి పార్టీ. రాను 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 ఈ రోజు మీరు మీ వాయిస్ పోవడం లేదు, మా శక్తి సరిపోవట్లేదని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో మీరు భవిష్యత్తులో చట్టసభల్లో చూడొచ్చా వామపక్ష పార్టీలను ఈ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో? తప్పనిసరిగా. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండదు. వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు చాలా వేగంగా మారుతుంది, మామూలుగా మారటం కాదు, చాలా వేగంగా మారుతున్నది. జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వ్యతిరేకత కావడానికి 2-3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద 8 నెలలు నిండకుండా అసంతృప్తి మొదలవుతున్నది జనంలో. వాళ్ళకు ఓటేసిన వాళ్ళలో, ఎంప్లాయీస్లో కావచ్చు, టీచర్లు కావచ్చు, మధ్యతరగతి రైతుల్లో కావచ్చు, ఎవరికి ఏమీ లేదు, సహాయం లేదు, వాళ్ళ బాధలు పడుచుకునేది లేదు. అదేమంటే 2047 దాకా ఆగండి అంటే ఎవరు ఆగుతారు? ఉద్యోగాలు ఫస్ట్ సంతకం దేని మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? మెగా డిఎస్సి మీద పెట్టాడు. 8 నెలలు అయింది. ఫస్ట్ ఫైల్ మీద సంతకానికి ఇంతవరకు గతి లేదు. కారణం ఏంటి? ఇప్పుడు కొత్త విద్యా విధానం తెచ్చి 30,000 స్కూళ్ళని సింగిల్ టీచర్గా మార్చబోతున్నారు. 35,000 టీచర్ పోస్టులు రద్దు అవుతాయి. కొత్తగా డిఎస్సి ఏం పెట్టి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడ వేపిస్తారు? అందుకని ఎంప్లాయ్మెంట్ లేకుండా ధరలు పెరుగుతూ, కరెంట్ ఛార్జీలు పెరుగుతూ ఉంటే అసంతృప్తి ఊహించినంతగా పెరుగుతుంది. అది వాళ్ళు గుర్తిస్తే టైం తక్కువ 8 నెలలే కాబట్టి సర్దిద్దుకుంటే వాళ్ళు మరలా తిరిగి రివైవ్ అయ్యి వాళ్ళు ప్రజాభిమానం చూరగొనొచ్చు ఛాన్స్. దిద్దుకోకుండా ఇదే బాణిలో పోతే మాత్రం ఎవరు వాళ్ళని కాపాడలేరు. అది బీజేపీ కూడా ఛాన్స్ ఇచ్చినట్టు. వాళ్ళు కూడా చూస్తున్నారు తెలుగుదేశం మీద ఎప్పుడు వ్యతిరేకత పెరుగుద్దా, ఎప్పుడు మనం కింద మంట పెడదామని చూస్తున్నారు వాళ్ళు కూడా. అందుకని కావాలని ఎవరు కోరుకోరు, అభివృద్ధి జరగాలని కోరుకుంటారు. సో ఆ విషయంలో కూడా అఫ్కోర్స్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు బీజేపీ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఎక్కడ వ్యతిరేకత వచ్చింది, చాలా వ్యతిరేకత ఉంది అన్నటువంటి ప్రాంతంలో కూడా, హర్యానా ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో అని భావించారు అందరూ. బట్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కేజ్రీవాల్ విషయంలో కూడా ఢిల్లీలో అదే జరిగింది. కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తారేమో అన్నటువంటి ఊహ దేశమంతా ఊహించింది. బట్ ఢిల్లీలో మాత్రం రాజకీయ పరిస్థితి వేరైపోయింది. ఈవెన్ మధ్యప్రదేశ్ విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కానీ, మహారాష్ట్ర విషయంలో కానీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. కూటమి విచ్ఛిన్నమవుతోంది. ఇండియా కూటమి అలయన్స్ సరిగ్గా ఉండడం లేదు. ఈ కూటమి ఎప్పుడైతే కుదుపులు జరుగుతున్నాయో, ఈ కుదుపే భారతీయ జనతా పార్టీ గెలుపుకు బాటగా మారుతుంది. సో ఎందుకు కూటమి కరెక్ట్ గా ఉండలేకపోతోంది? లోక్సభలో 18 లోక్సభలో ఉన్నటువంటి ఆ కూటమి తర్వాత విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొదటి విషయం ఏంటంటే, ఇది ఇండియా బ్లాక్ తప్ప కూటమి కాదు, ప్లాట్ఫామ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఒక ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ లో వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, దిగేవాళ్ళు తిరుగుతుంటారు, రైలు ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు. ఎన్డీఏ కూటమిని ఢీకొట్టాలంటే అట్లాంటి స్ట్రాంగ్ ఉండాలి. కూటమి లాంటిది ఉండాలన్నప్పుడు ఒక ఇష్యూ బేస్డ్ గా యూనిటీగా ఆలోచించే వాళ్ళు ఉండాలి. ఇందులో వైవిధ్యం, మమతా బెనర్జీ ఒక దారి, వామపక్షాలది ఇంకొక దారి, ఇటువంటి వాళ్ళు రకరకాల ప్రాంతీయ వైవిధ్యం ఉన్నటువంటి పార్టీల మధ్య ఐక్యత రావాలని అంటే కాంగ్రెస్ కి దీని మీద ఎక్కువ బాధ్యత ఉంది. కాంగ్రెస్ తన మేలు చూసుకుంటూ తనకేది లాభం అని ఆలోచించినంత కాలం దేశ రాజకీయాలు, దేశ ప్రజలు, లేకపోతే అన్ని పార్టీలని కూడగట్టడం ఎలా అనే ఒక టీమ్ లీడర్ బాధ్యత తీసుకుంటే ఆ యూనిటీ ఉంటుంది. అది లేనప్పుడు ఇది ఆ రకమైనటువంటి యూనిటీని మెయింటైన్ చేయలేదు. అందుకని ఎక్కువ బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది, ఆధారపడి ఉంది. అందుకని వాళ్ళు ఏ మేరకు వాళ్ళ ఫెయిల్యూర్ వల్లనే చాలా చోట్ల ఓడిపోవటం కూడా. కాంగ్రెస్ బీజేపీ యొక్క గొప్పతనం కన్నా వాళ్ళ మీద అసంతృప్తి ఉన్న కాంగ్రెస్ ఫెయిల్యూర్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వలేని పరిస్థితి, కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ ఉంది. చాలా చోట్ల బీజేపీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. మాది హిందుత్వం అంటే నీకన్నా గొప్ప హిందూ అంటున్నాడు ఆయన. దీంతో ఎలా పోటీ పడగలరు? ప్రజలకు అవసరమైన జీవన ప్రమాణాల పెంపుదల, వాళ్ళ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, వీటి మీద వీళ్ళు గట్టిగా నిలబడితే ప్రత్యామ్నాయం కనిపిస్తుంది. అందువల్ల ఆ రకమైన కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకలా ఉండట్లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో పొత్తులో ఉంటారు, ఒక్కొక్క రాష్ట్రంలో పొత్తులో ఉండేటువంటి పరిస్థితి కూడా. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించగలిగే శక్తి ఎవరు అనే దాన్ని బట్టి మా వైఖరి ఉంటుంది.
సెంట్రల్ పాయింట్ అంతే. వేరే వాళ్ళకి మాకు వేరే కామన్ పాయింట్ లేదు. బీజేపీని ఓడించగల శక్తా కాదనేది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రంలో వైఖరి తప్ప దేశవ్యాప్తంగా ఒకే ఫ్రంట్ ఒక ఎన్నికల పొత్తు అనేది లేదు. దేశ స్థాయిలో ఇంతకుముందు 2009లో 2004లో లాగా జాతీయ స్థాయిలో పొత్తులు మేము ఇప్పుడు తీసుకోవట్లేదు. అట్లా వద్దు అని కూడా అనుకున్నాం. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ పోతున్నటువంటి పోకడ నిన్న ఢిల్లీ వరకు, అంతకుముందు మహారాష్ట్ర, అంతకుముందు మధ్యప్రదేశ్, ఆ తర్వాత హర్యానా, ఇప్పుడు ఢిల్లీ, రేపు పొద్దున బీహార్ కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పుడు బీహార్కు చాలా నిధుల వరద కూడా బారిస్తున్నారు. ఇంతటి వేగాన్ని అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీతో పాటు మీకు కూటమికి ఉందా? సరే, మీరు అన్న కూటమి అంటారా లేదంటే అలయన్స్ అంటారా, ఏదైనా కానీ ఆ ప్లాట్ఫామ్ కి ఉందా? రానున్న కాలంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు ఇక అయిపోయింది, కనుమరుగవుతున్నారు, మొత్తం రాజకీయం అంతా భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలించబోతోంది అన్నటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇది అసాధ్యం. ఎందుకంటే ఎన్నికలకు ముందు, మొన్న సాధారణ ఎన్నికలకు ముందు కూడా 4-5 రాష్ట్రాలు బీజేపీ గెలిచింది. కేంద్రంలో ప్రభుత్వం ఉండి వాళ్ళకి లోబడి అసెంబ్లీ ఎన్నికల్లోనో లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవటం ఇది మనం చూస్తుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మెజారిటీ వస్తుంది. ఇప్పుడు 2014 కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక ఏడాది ముందు లోకల్ బాడీ ఎన్నికలన్నీ వాళ్ళకే వచ్చేసింది. 2014 ముందు ఆంధ్రాలో కూడా 2014లో అడ్రస్ లేకుండా పోయింది. అందుకని అవే ఈ లోకల్ బాడీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలే క్రైటీరియా కాదు. జనరల్ ఎన్నికలు వచ్చినప్పుడు రేపు మళ్ళీ 2029 నాటికి ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేము. కూటమి కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేము. అప్పుడు బలపడవచ్చు, కొత్త శక్తులు రావచ్చు, అనివార్యంగా మరికొన్ని మార్పులు కూడా వస్తాయి. ఈ రోజున్న సిచ్యువేషనే 29 ఎన్నికల నాటికి ఉండదు. అందువల్ల బీజేపీకి రాను రాను వాళ్ళు మైనార్టీలు, మన ఎన్నికల్లో మైనార్టీలు పడిపోయారు. తెలుగుదేశం, జేడీయూ మీద ఆధారపడి వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు. వీళ్ళ బలహీనత వల్ల వీళ్ళు వాళ్ళని మామూలుగా అయితే తెలుగుదేశం బీజేపీని తిప్పాలి చక్రం. దానికి విరుద్ధంగా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం చక్రం తిప్పుతున్నారు. అంటే పరిస్థితులు వీళ్ళు ఎంత బలహీన పడ్డారో, తెలుగుదేశం ఎంత బలహీనమైన స్థానంలో ఉందో, మెజారిటీ వచ్చి రాష్ట్రంలో బీజేపీ మీద ఆధారపడలే. తెలుగుదేశం స్వతంత్రంగా వాళ్ళ శక్తి పూర్తి మెజారిటీ ఉంది. కేంద్రంలో తెలుగుదేశం మద్దతుతో బీజేపీ ఆధారపడింది. కానీ బీజేపీ వాళ్ళు తెలుగుదేశాన్ని తిప్పుతున్నారు. అంటే ఏమిటి పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఇది? 2009లో, 2004, 1999లో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా లేదు. ఆ రోజు బలమైన స్థానంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నటువంటి ఒక సిద్ధాంతం మీదనే ఆయన కూటమి నుంచి బయటకు రావడం జరిగింది. అట్లాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా కొంచెం టెస్ట్ చేస్తున్నారేమో, ఇంకా వస్తాయేమో నిధులు. ఈ సమయంలో రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి వెంటనే ఎందుకు యుద్ధం చేయడం? సరే, ఒక మిత్రత్వం నడుస్తుంది కాబట్టి అదే ధోరణిలో పోతున్నారేమో. మిత్రత్వం వేరు, లొంగుబాటు వేరు. ఇప్పుడు ఉన్నది మిత్రత్వం కాదు. మిత్రత్వం అనేది పరస్పరంగా ఉంటది. పరస్పరం లేదు, ఒకపక్షమే. వాళ్ళు చెప్పడం, వీళ్ళు చేయటమే. మొన్న ఢిల్లీలో గెలిచిన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ గెలుపు అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అటు బీహార్ నితీష్ కుమార్ గారిని కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు అని మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని లొంగిపోవడం అనొచ్చా, దీన్ని మిత్రత్వం అనొచ్చా? ఇది రాజకీయాల్లో ఉండే ఎత్తుగడ. పొగట్టం అనేది దెబ్బతీయటానికి ఎంత ఎక్కువగా పొడుతున్నారంటే అంత ప్రమాదం ఉంది వాళ్ళ దగ్గర నుంచి అని మీకు తెలుసు. రాజకీయాలు ఎక్కువ పొగుడుతున్నారంటే ఏదో అన్నుపొడి పొడవటానికి పొగడతలని. అందుకని ఈ పొగడ్తల్ని బట్టి మనం అంచనాలు వేయలేం. ఇప్పుడు విజయవాడ దగ్గర సభ జరిపి తెలుగుదేశం మన విశాఖపట్నం ఈ పెట్టుబడులు ఇవన్నీ వచ్చినప్పుడు మోడీని విపరీతంగా చంద్రబాబు నాయుడు పొగిడాడు. పొగడటానికే సభ పెట్టాడు అన్నట్టుంది. మోడీ కూడా వీళ్ళని అట్లా పొగుడుతున్నాడు. ఈ పరస్పర పొగడ్తల వల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు. ఆ పార్టీలు వాళ్ళే అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. బై అండ్ లార్జ్ జరుగుతుందంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని శాసిస్తుంది. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఉంటున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు చక్రం తిప్పక పరిస్థితులు లేరు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారులను పిలిచి కేంద్రం నుంచి చాలా నిధులు రావాలి, ఎట్ట కూడా రాబట్టండి అని వాళ్ళకి చెబుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? రావటం లేదనే కదా. మనకి ఇప్పుడు 20,000 కోట్లు బకాయిలు ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సింది. ఇన్నిసార్లు తిరిగారు, రాలేదు. అందుకని మనకు రావాల్సినవి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ అధికారులు పిలిచి మీరు అందరూ అన్నింటిని తీసుకురావడానికి చెప్పాల్సిన అవసరం ఏముంది? అందువల్ల బలమైన ఓట్లు, సీట్లు ఉండి కూడా రాజకీయంగా బలహీనమైన స్థానంలో ప్రస్తుతం వాళ్ళు ప్లే అవుతుంది. వాళ్ళు ఇది ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. అందువల్ల పరిస్థితులు మారుతున్నాయి. ఇదే పరిస్థితి రేపు కొనసాగపోవచ్చు. మీరు అన్నట్లుగా మారవచ్చు. మారి నిలదొక్కుంటే మంచిదే. ఎందుకంటే దానివల్ల సెక్యులరిస్ట్ ఫోర్సెస్ బలపడతాయి. కేంద్రం నుంచి నిరంకుశత్వం కూడా, రాష్ట్రాలకు హక్కులు కావాలని కోరుకునే వాళ్ళం మేము. తెలుగుదేశం అయినా సరే, వైసీపీ అయినా సరే, రాష్ట్రం హక్కులు కాపాడితే మేము ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తాం. లొంగిపోతే మేము వాళ్ళని ఎదుర్కొని పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ పోరాటం ఏమిటి వామపక్ష పార్టీలది అన్నది ఒక ప్రశ్న కనిపిస్తుంది. సో దీనిపైన మీ సమాధానం? భవిష్యత్తు ఉంది అని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే కమ్యూనిస్టులకు 3 బలమైన అంశాలు ఉన్నాయి ఇప్పటికీ. ఒకటి మా సిద్ధాంత బలం. ఇది అయిపోయింది ఇజాలు అనే దానికి ఆ
సూత్రానికి కాలం చెల్లిపోయి మరలా సోషలిజం, మరలా మార్క్సిజం, మరలా కమ్యూనిజం అని శత్రువులు మాకన్నా ముందు చెబుతున్న రోజులు వస్తున్నాయి. కమ్యూనిస్టుల మీద పేరు చెప్పి విమర్శించి దాడి చేసే పరిస్థితి వస్తుందంటేనే వాళ్ళు మళ్ళీ కమ్యూనిస్టుల యొక్క ప్రమాదాన్ని గుర్తిస్తున్నారు. కానీ మా సిద్ధాంతం ఇప్పటికీ బలంగా ఉంది. రెండోది మా నైతిక బలం. ఇతర రాజకీయ పార్టీలు భిన్నంగా మా కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ అన్ని విషయాల్లో రాజకీయ వ్యవస్థలో ఒక విభిన్నమైనటువంటి జీవన విధానం, అవినీతికి దూరంగా ఉండటం, కష్టపడి పనిచేయటం ప్రజల కోసమే, పదవులకు లొంగిపోకుండా ఉండటం, ఇది మా నైతిక బలం. మూడోది మాకున్నటువంటి క్యాడర్ బలం, ఒక నెట్వర్క్. మా నెట్వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలో కానీ ఇంటాక్ట్గా ఉంది. నెట్వర్క్ చెదిరిపోవాలి. మా నెట్వర్క్ చుట్టూ ఉన్న ప్రజల యొక్క బలాన్ని కొంత కోల్పోయాం. ఆ ప్రజలు కూడా మీరు రావాలని కోరుకుంటున్నారు. నెట్వర్క్ చెదిరిపోలేదు, నెట్వర్క్ ఉంది, కానీ నెట్వర్క్ పెరగడం లేదు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా కనిపిస్తుంది. నెట్వర్క్ బలపడటం లేదు, పెరగటం లేదు కాదు, బలపడటం లేదు. కొత్త తరం రావడానికి పెద్దగా ఆసక్తి, కొత్త తరం ఇప్పటిదాకా రాని మాట వాస్తవం. మేము ఒక తరాన్ని కోల్పోయాం కూడా. మేము అది మాకు అది మేము గుర్తించాం, రియలైజ్డ్ ఇట్. దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి అవసరం నిర్ణయాలు రేపు ఏప్రిల్లో జరిగే అఖిల భారత మహాసభ కూడా దాని ప్రధాన అంశంగా చర్చించబోతున్నాం. ఖచ్చితంగా మరలా కొత్త తరంలోకి పోగలం. ఇప్పుడు బెంగాల్ లాంటి చోట ఇప్పుడు బాగా యాక్టివ్గా పనిచేస్తుంది మా స్టూడెంట్ యూత్ ఫ్రంట్లే. కాబట్టి ఈ రకంగా యువజన విద్యార్థుల్లో చొచ్చుకుపోతున్నాము. కొత్త తరాన్ని ఆకర్షించగలమనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఏఎస్ఎఫ్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, డివైఎఫ్ కానీ ఇట్లాంటి ఈ విభాగాలన్నీ అక్కడి వరకు ఆ యూనివర్సిటీ, ఆ విద్యార్థి సంఘాల వరకు, ఆ కేంద్రం వరకే ఉంటున్నారు తప్ప తర్వాత వాళ్ళు రాజకీయంగా రాలేకపోతున్నారు, రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నారు. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. అది కూడా కరెక్టే. విద్యార్థుల్లో ఇప్పుడు వచ్చిన మార్పు అంటే నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఈ కార్పొరేట్ కాలేజీల్లో, స్కూళ్ళల్లో చేరటం, దానికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు దాకా సపోర్ట్ చేయటం, అలాగే ఈ టాలెంట్ టెస్టులు, ఎంట్రన్స్ టెస్టులు ఇటువంటి వాటిల్లో ఉండటం వల్ల సోషల్ అవుట్లుక్ అనేది ఇంతకుముందు పోల్చుకు తగ్గింది. ఇట్లా కాలేజీలో ఇంతకుముందు ఎలక్షన్స్ ఉండేవి యూనివర్సిటీలో కానీ యూనివర్సిటీల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు అది కమ్యూనిస్టులే కాదు, ఏమైనా కాంగ్రెస్ పార్టీకైనా లేకపోతే బీజేపీకైనా ఇంకోళ్ళకైనా స్టూడెంట్స్ నుంచి వచ్చే ఒక లీడర్షిప్ ఎదిగొచ్చే వాళ్ళ ఆ తరానికి ఇప్పుడు వ్యాపారాల్లో నుంచి లాభమే పరమావధిగా పెట్టుకొని కాంట్రాక్టర్లు లేకపోతే మాఫియాలు ఏళ్లలో నుంచి సూట్ కేసులు పట్టుకొచ్చే రాజకీయ నాయకులకి చాలా పెద్ద తేడా ఉంది. రాజకీయాల్లో అసలు మినిమం విలువలు కూడా లేకుండా పోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని విద్యార్థుల్లో ఈ విద్యా విధానం తీసుకొస్తున్న సవాళ్ళు, అట్లాగే ఎన్నికల కోసం కూడా పోరాడి ఈ ప్రజాస్వామిక వ్యవస్థను కానీ పునరుద్ధరిస్తే యూనివర్సిటీల్లో కొత్త లీడర్షిప్ సమాజానికి దొరుకుతుంది. మాకే కాదు, కమ్యూనిస్టులుగానే కాదు, సమాజానికి కొత్త నాయకత్వం కావాలి. కాబట్టి డీపొలిటైజేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా నడిచింది, ఇప్పుడు అది ఫెయిల్ అయింది. డీపొలిటైజేషన్ యూత్ మరలా రాజకీయాల వైపు చూస్తారు. అందువలన మీరు అనుకున్న ఆ లోపం కూడా భవిష్యత్తులో పూడ్చుకునే అవకాశం ఉంది. ఏంటంటే మీ కార్యాచరణ ఏంటి? యువతను విద్యార్థి సంఘాల్లోకి ఆహ్వానిస్తున్నారు, వాళ్ళని కొత్తగా మీరు తీసుకుంటున్నారు, బట్ వాళ్ళకి భవిష్యత్తు చూపించడంలో విఫలమవుతున్నారు. మీరు రండి, మీకు భవిష్యత్తు ఉంటుంది, మీరు ప్రజల కోసం పనిచేయండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేసేటువంటి పని వేరు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చి వాళ్ళు చేసేటువంటి పని వేరు, ప్రజల్లోంచి వచ్చే వాళ్ళు చేసేటువంటి పనులు వేరు. నా దృష్టిలో ఈ రెండు ఒకటే కోణంలో చూస్తా, ప్రతిపక్షాన్ని పక్కన పెడితే కనుక. సో ఏ భరోసా, ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు ఏం చెప్పబోతున్నారు? ఒకటి, యూత్కి ఇంతకుముందు ఒక ఆశ ఉండేది, ఏది మేము చదువు అయిపోయిన బయటకు రాని ఒక ఉద్యోగం దొరుకుతుంది, అమెరికాకు పోవచ్చు, లేదా డాలర్లు సంపాదించవచ్చు, ఒక డ్రీము. ఆయన అన్నాడు కదా మన రాష్ట్రపతి గారు, మాజీ కళలు కనండి అని. అటువంటి కళలు కానీ కొంతవరకైనా నెరవేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు వచ్చినాయి గతంలో. ఇప్పుడు అవకాశాలు పూర్తి నేరో డౌన్ అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అనే క్వశ్చన్ ఇప్పుడు యూత్ ముందు క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఈ ఫ్యూచర్ ఏమిటన్నప్పుడు సిస్టమ్ గురించి, సిస్టంలో ఉండే లోట్ల గురించి, క్రైసిస్ గురించి, కమ్యూనిజం గురించి ఆలోచించడానికి అవసరమైన కొత్త నేపథ్యం ఇప్పుడు ఏర్పడుతుంది. ఆ క్వశ్చనే కమ్యూనిస్టుల వైపు మళ్ళించడానికి జవాబుగా మిగులుతుంది. అదే మా హోప్. అందుకని స్టూడెంట్స్లో మేము కార్యాచరణ చేస్తున్నాం. ఇంతకుముందు మీద కూడా ఇప్పుడు మా యాక్టివిటీ పెరిగింది స్టూడెంట్స్లో. దాన్ని ఇంకా డబుల్ త్రిబుల్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆ యాక్టివిటీని. కమ్యూనిస్టులు రాజకీయ నాయకుల్ని శాసించేటువంటి స్థాయి నుంచి రాజకీయ నాయకులే ఈరోజు కమ్యూనిస్టులు శాసించేటువంటి స్థాయికి వస్తున్నారు. ఏ పార్టీలతో పొత్తు అయితే పెట్టుకోవద్దు అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సిద్ధాంతాలు కూడా ఈ మధ్య రాజకీయాల్లో మనం చూస్తున్నాం. అంటే వాట్ నెక్స్ట్ అన్నటువంటి క్వశ్చన్ కనిపిస్తుంది. పొత్తుల విషయంలో వచ్చిన లాభ నష్టాలు కూడా మేము మహాసభల్లో జరిపి సమీక్షించుకొని ఈ పొత్తులు రాజకీయ పొత్తులుగా ఉండకూడదు. బీజేపీని ఓడించడానికి ఏదైనా పార్టీతో ఎన్నికల్లో పెట్టుకుంటే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత అంతే. ఆ తర్వాత మనం వామపక్ష పార్టీలు, వామపక్ష సంస్థలు వీటితో ఒక ఉద్యమాలు నడపటం, ప్రజల్ని సమీకరించడం. రెండు రకాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, విశాఖపట్నం లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రైవేటీకరణ, ఎవరు కలిసి వస్తే వాళ్ళందరితో ఒక బ్రాడ్ బేస్డ్ యునైటెడ్ ఫ్రంట్ కథం. అదే సమయంలో పొలిటికల్గా ఒక ఇండిపెండెంట్ సిపిఎం యొక్క స్వతంత్ర వైఖరిని, దాని ఒక ఉనికిని కాపాడుకునే మా స్వతంత్ర పంథాన్ని మాత్రం బలపరుచుకోవాలనే నిర్ణయానికి మేము మహాసభలో వచ్చాము.
ఆ వైఖరిని భవిష్యత్తులో కొనసాగిస్తాం. ఆ రకంగా మేము బలపడే కొద్దీ మమ్మల్ని అభిమానించి మీరు గెలవరు కదా అని ఒక అపనమ్మకం, అభిమానిస్తారు మళ్ళీ అపనమ్మకం ఉంది. ఇప్పుడు ఆ రెంటి మధ్య గ్యాప్ను తగ్గించి ఆ అభిమానాన్ని నమ్మకం కింద మార్చుకునేదానికి అవకాశం భవిష్యత్తులో వస్తుంది. సో ఒక అతిపెద్ద జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి మీరు ఈరోజు నమ్మకాన్ని కల్పించేటువంటి స్థాయికి పోయారు. సో ఇది ఫెయిల్యూర్ని అంగీకరిస్తున్నారా? ఇది ఫెయిల్యూర్ అనే కన్నా కమ్యూనిస్టులు ఒక వెనకడుగు, సెట్ బ్యాక్. ఫెయిల్యూర్ అంటే ఇక ఫ్యూచర్ లేదని అర్థం వస్తుంది. రెండోది సిద్ధాంత ఫెయిల్యూర్ అని వస్తుంది. ఇది సెట్ బ్యాక్. యుద్ధంలో సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఒక 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 రంగంలో ఒక దశలో సెట్ బ్యాక్స్. ఈ సెట్ బ్యాక్స్ నుంచి మళ్ళీ అడ్వాన్స్ కావడానికి 4 అడుగులు వెనకేసి మళ్ళీ 10 అడుగులు ముందుకు వేయొచ్చు. వెనకేసినంత మాత్రాన ముందుకు పోవనేం లేదు. కానీ మీరే చెప్పారు బీజేపీ పోయినసారి మైనార్టీలు పడి ఇప్పుడు 4 ఎన్నికలు ఎలా వచ్చింది మరలా. అందుకని వాళ్ళకి కన్నా మాకు నైతికంగా సిద్ధాంతపరంగా వాళ్ళకన్నా బలమైన వాళ్ళం. కానీ రాజకీయ జెండాలు వేరు, ఎర్ర జెండా వేరు. అందువల్ల ఎర్ర జెండానే లేకుండా చేద్దాం అన్నటువంటి సిద్ధాంతంతో వాళ్ళు పోతున్నారు. సో ఖచ్చితంగా మేము మళ్ళీ సెట్ బ్యాక్ అవుతాం, మళ్ళీ అంతే తిరిగి వేగంతో వస్తాం అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ఆ వేగాన్ని, ఆ వ్యూహాలను తట్టుకోవడం సాధ్యమేనా అన్నటువంటి ప్రశ్న. ప్రజలు మమ్మల్ని అభిమానించి బలపరిస్తే మా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రజలను కూడగట్టుకోవడం మీద మేము మొదట ప్రాధాన్యత. ప్రజలను కూడగట్టిన తర్వాత ఇప్పటిదాకా గుర్తింపు లేని వాళ్ళు కూడా ఒక శక్తిగా వస్తారు. అంతకు మోడీ ఎవరికి తెలుసు 2014 ముందు దేశంలో ఎవరికి తెలుసు? అద్వానీ గురించి మాట్లాడుకున్నారు కానీ ఆ రోజు మోడీ గురించి మాట్లాడలేదు. ఈరోజు మోడీ ఒక శక్తివంతమైన నాయకుడు, బీజేపీకి శక్తివంతమైన నాయకుడిగా వచ్చాడు, అందరిని తొక్కి అవతల పడేసి. రేపు పొద్దున ఆయన పరిస్థితి, ఆయన భవిష్యత్తు ఏమిటో ఎవరికి తెలియదు. ఎందుకంటే నిన్నున్నంత బలంగా ఈరోజు మోడీ లేడు. ఇప్పుడు అమెరికా వాళ్ళ నుంచి బేడీలు వేసి మన వాళ్ళని పంపిస్తే కుయ్యి మనలేని ఒక అసక్తత, ఒక మన ఆత్మగౌరవాన్ని, బ్రెజిల్ లాంటి ఒక చిన్నది బలహీనమైన దేశమే విమానాన్ని వెనక్కి పంపింది మా వాళ్ళకి బేడీలు వేస్తారని. తప్పు బేడీలు వేయటం అని ఒక కౌన్సిలేట్ రాయబార కార్యాలయంలో ఉండేవాడిని పిలిపించి తప్పు అయ్యా మీరు చెప్పగలిగిన స్థితి కూడా లేదు. మా వాళ్ళని మర్యాదగా పంపడానికి బతులాడుకునే దూరంలో ఉన్నారు. భారతదేశ ఆత్మగౌరవం ఇదేనా? భారతదేశ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి మోడీ ఈరోజు అమెరికాకు లొంగిపోయిన తర్వాత బలమైన నాయకుడు ఎలా అవుతాడు? కాబట్టి ఆయన చాప్టర్ ముగింపుకి వచ్చింది. అందుకని కొత్త పరిస్థితి రాబోతుంది. మీరు ముగింపు అంటున్నారు, వాళ్ళేమో అసలు ముగింపే లేనటువంటి విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ చేయడం జరిగింది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కూటమి సో రానున్న కాలంలో భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేయడం. మరి ఆ తర్వాత కూటమి చెల్లాచెదిరింది. మీరు అప్పటి వరకు ఒక ప్లాట్ఫామ్ లాగా దాన్ని భావించడం జరిగింది. బట్ ఈ కూటమి ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతా ఉంటుందో అప్పుడు అధికార పక్షం ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ వ్యూహంలో భాగం కూడా అనుకోవచ్చు. ఎప్పుడైతే కూటమి బీటలు వస్తుందో సో భారతీయ జనతా పార్టీకి ఆటోమేటిక్ గా బాటలు పడతా ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇంకోటి ఏంటంటే నేపాల్, చైనా, రష్యాలో సక్సెస్ అయినటువంటి మీరు, భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మీరు, సో ఇప్పుడు మౌనం వహిస్తున్నారా లేదంటే భవిష్యత్తులో ఏమైనా వ్యూహంతో వెళ్తున్నారా? ఆ వ్యూహం ఈ రాజకీయ వేడిని తట్టుకోగలుగుతుందా అనేది ప్రశ్న. మొదటిది, ఈ ఇండియా బ్లాక్ సంబంధించిన వరకు ఇది విచ్ఛిన్నం అవుతున్న దానికన్నా రూపం మార్చుకుంటుందంటే సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ ఉంది, నేషనల్ ఫ్రంట్ ఉంది, యూపీఏ 1 ఉంది, యూపీఏ 2 ఉంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపంలో వచ్చినాయి, పేర్లు మారినాయి, రూపాలు కూడా మారినాయి. అన్ని కాంగ్రెస్ తో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు రేపు కూడా కాంగ్రెస్ సెంట్రల్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే బలమైన పార్టీ, లౌకిక పార్టీ అదే కాబట్టి అవుతుంది. కానీ కాంగ్రెస్ తో పాటు సమానంగా ఉండే పార్టీలు కూడా ఎవాల్వ్ కావచ్చు. లెఫ్ట్ మళ్ళీ ఎవాల్వ్ అయింది అనుకోండి, మేము అనుకున్నట్టుగా లెఫ్ట్ ఎవాల్వ్ అయితే కాంగ్రెస్ని కూడా దిశానిర్దేశం చేయగలిగిన శక్తి వస్తుంది. ఎటువైపు డైరెక్షన్ పోవాల్సిన, ఇప్పుడు వాళ్ళని ఢీకొట్టేవాళ్ళు లేరు, కాంగ్రెస్ని కూడా ప్రశ్నించగలిగేవాళ్ళు లేరు ఈరోజు. అందువల్ల కొన్ని తప్పుడు అడుగులు వేస్తుంది కాంగ్రెస్. అందువల్ల రూపం మారుతుంది తప్ప ఇది విచ్ఛిన్నం కాదు. ఒకటి డస్ట్రాయ్ అవుతుందంటే ఇంకోటి కొత్త తయారవుతుందని అర్థం. అందువల్ల బీజేపీ ఒకటి డస్ట్రాయ్ అవుతున్న స్థితిలో ఉంది యాక్చువల్గా. అది బయటకు కనపడే అధికారం ఉంది కాబట్టి దాంతో నెగ్గు వస్తుంది. భవిష్యత్తు అనేది ఒక కమ్యూనిస్టులు ఇంతకుముందు శాసించగలిగిన స్థితి నుంచి మరలా అడ్వాన్స్ అయ్యి ముందుకు రావటం అనే క్వశ్చన్ రేపు మేము మహాసభలో మా ప్రజాపునాదిని పెంచుకొని మరలా ఒక శక్తిగా మీరు అన్నట్లుగా ఒక డెసిసివ్ ఫోర్స్గా దేశ రాజకీయాలు ఎలా రావాలన్నది ఏప్రిల్లో మా మదురైలో అఖిల భారత మహాసభలోనే ప్రధానమైన ఎజెండా కూడా అదే. మేము మా రాజకీయ తీర్మానాన్ని, మా దీన్ని కూడా రాజకీయ విధానాన్ని విడుదల చేసాం పబ్లిక్గానే. మీకు కూడా అందుబాటులోకి రావచ్చు, ఎవరైనా సరే వాటిని చదివి సలహాలు సూచనలు ఇవ్వచ్చు, ప్రజల్లో పెట్టాం. ఈ చర్చల ఆధారంగా రేపు అఖిల భారత మహాసభలో దీనికి ఒక పరిష్కారాన్ని మేము కనుగొంటామనే విశ్వాసం ఉంది. చివరిగా ఏం చెప్తారు వామపక్ష పార్టీలకు సంబంధించి? అంటే ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? మేము ఈరోజు ప్రజల పక్షంలో ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రజలకు ఇతర పార్టీలకు భిన్నమైన వాళ్ళం. మేము భిన్నమైనటువంటి రీతిలో మా పాలసీలు ఉన్నాయి కాబట్టి ఆలస్యంగానైనా శక్తిని పుంజుకుంటాము.
మిగతా పార్టీలాగా డబ్బులు పెట్టో ప్రలోభాలు పెట్టి దొంగ వాగ్దానాలు చేసి మోసం చేసి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించడం లేదు. ప్రజల ముందు నీతి నిజాయితీలతోటి పారదర్శకంగా ఉంటున్నాం. అందువలన దీన్ని నమ్మటానికి కొంత టైం పట్టొచ్చు. టైం పట్టినా ప్రజల పట్ల మా విశ్వాసం చెక్కు చెదరలేదు. అందుకని ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే విశ్వాసంతోనే మేము మా పోరాటాలను కొనసాగిస్తాం. చివరి ప్రశ్న. అడవులపైన ఆదివాసీలకు హక్కులుంటాయి, గిరిజనుల హక్కులుంటాయి. బట్ ఆ హక్కుల కోసం, ఆదివాసీల కోసం ఎందుకు వామపక్ష పార్టీలు పెద్దగా పోరాటం చేయటం లేదన్నది ఇంకొక ప్రశ్న. యాక్చువల్‌గా ఆదివాసీ సమస్యల మీద అటవీ సంరక్షణ చట్టం ఇప్పుడు తాజాగా 170 యాక్ట్‌లో గాని స్పందించింది. దాని మీద స్ట్రగుల్ పడింది మేమే. ఈరోజు వామపక్షాల కారణంగానే 170 నిలబెట్టుకోగలిగారు. ఈ విద్యా వాలంటీర్ల, భాషా వాలంటీర్ లాంటి వాళ్ళ సమస్యల మీద గాని నిర్వాసితులు నేను 400 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఓన్లీ వన్ ఇష్యూ నిర్వాసితుల కోసమే చేశాను. అది ఎజెండా అయింది ఇప్పుడు. అంతకుముందు నిర్వాసితులు అనేవాళ్ళు అసలు ఇష్యూని ఎవరు పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అంటే నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకుండా పోలవరం అవ్వదు అనే అభిప్రాయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆదివాసీల ఇష్యూని ఏజెన్సీ ఇష్యూలు మేము తీసుకొని వాళ్ళ విశ్వాసం చూరగొన్నాం. కాబట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు ఎప్పుడు రాని నోట్లు అక్కడ వచ్చినాయి. ఒక ప్రధానమైన శక్తిగా మేము ఎవాల్వ్ అయ్యాం. అందువల్ల మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రజల్లో పనిచేస్తే ప్రజలు మరలా తిరిగి ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విఎస్ఆర్ గారితో జరిగినటువంటి చర్చా కార్యక్రమం ఇది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా వామపక్ష పార్టీలు ప్రజల్లో ఉంటాయి, ప్రజాక్షేత్రంలో ఉంటాయి. ప్రజల కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. చట్టసభల్లో కూడా మా ప్రాతినిధ్యం మేము చూపిస్తాం. సో భవిష్యత్ రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి వెళ్తాం అంటూ కూడా ఇప్పటివరకు ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాల్టి ఐ కౌంటర్. మరో ఐ కౌంటర్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.